మా విష్ణు అన్న సెన్సార్ బోర్డుకి దొరకడు. అంటే ఎస్పెషల్లీ మీ కామెడీలో ఉన్నటువంటి ఆ బూతుల్ని అది బూతుగా సెన్సార్ వాళ్ళకి కూడా అర్థం కాకుండా అంత క్లీన్గా మీరు ప్రజెంట్ చేస్తారా, లేకపోతే మీకు అందులో ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా? అది బూతుగా వినపడదు, కానీ వెనకాల ఉన్నది బూతే అని అర్థమవుతుంది, కానీ దాన్ని డిలీట్ చేయాలని ఎవరు అనుకోరు, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దట్. సో దాని మీద మీకు ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా విష్ణు గారు? ఏం లేదండి, మేబీ వాళ్ళు కూడా అలా అనిపించలేదేమో, ఎంజాయ్ చేస్తారని అనుకున్నారేమో, అర్థమయ్యే వాళ్ళు అర్థమైనట్టు తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడే యూబై ఇప్పుడు జస్ట్ ఈ సినిమా కూడా వచ్చింది. ఆల్రెడీ ఫ్యాన్స్ కింద అభిమానులు కామెంట్స్ లో పెట్టేశారు మా విష్ణు అని ఈసారి కూడా దొరకడు. అంటే దొరుకుతామా దొరకమా అనే మైండ్లో పెట్టుకుంటే ఏమన్నా దొరుకుతామేమో. నేను ఇప్పుడు అసలు ఆ ఇంటెన్షన్తో ఆ థాట్తో కూడా ఇప్పుడు ఆలోచించలా. ఫస్ట్ సినిమా నుంచి డబ్బింగ్ ఎలా చెప్తున్నాను ఇప్పటికీ అలాగే చెప్తున్నా. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చూసేవాళ్ళు ఎందుకో నాది మరి అలా సామజ తర్వాత 2x 3xలో చూడటం స్టార్ట్ చేశారు. అలా చూసినప్పుడు మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలీదు. ఒకసారి వెనక్కి వెళ్ళి పాత సినిమాలు చూసినా కూడా అదే ఉంది. సో మరి అలా చూస్తే ఏమన్నా మరి దొరుకుతాయేమో ఆణిముత్యాలు, చూడాలి మరి.